అయ్యా జెండాలు మోసేది మేము, జై జైలు కొట్టేది మేము, దండలు పెట్టేది మీరు, మా బతుకున్న గండాలు మోపేది మీరు. వద్దు నాయన వద్దు, ససే మీరా మీ పాలన వద్దు, మీ కథ వద్దు. ఓట్లు మాయి, సీట్లు మాయి, మా రాజ్యం మాకు కావాలి. మా జనాలకు మేము అవగాహన చేసి మేము రాజ్యంలోకి ఎట్ట రావాలని అట్లా వస్తామని విశారదన్ మహారాజు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర బ్రహ్మాండంగా నడుస్తుంది కదా. ఇక ఆ ముచ్చట్లు ఏమున్నాయి, ఏం సంగతి, ఏమేం చెప్తుండు, ఏ ఏ ఊర్లో ఉన్నాడు, ఎటు తిరుగుతుండో అరుచుకుందామా ఒకపారి, పోదాం రాయి. అరే జెండాలు మోసిన వేసిన దండాలు పెట్టిన పొర్లు దండం పెట్టిన కరపత్రము వంచిన పోస్టరు అతికించిన మా లీడర్ వస్తుండని మైకు వట్టి మొత్తుకున్న పెద్దనో నీ బతుకెన్నడు మారురో చిన్ననో నీ గోసరెన్నడు తీరునో అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా తెలంగాణలో ఏ పార్టీ కా పార్టీ తేడా లేకుండా గట్టిగా పాదయాత్రల మీద పాదయాత్రలు సురువు చేసుకున్నాయి కదా. పాదయాత్ర ఊరుకున్నాడు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర మంచిగానే జోరుగా సాగుతున్నది అనుకో రాదుర్రి. ఇక గ్రామాన వాడన మొత్తం అంతా కూడా పోయి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత సశిష్టమైనదో మొత్తం అందరికి ఇప్పుకుంటా ఉన్నాడు. ఇక మొత్తం అంతా కూడా మేము పనులు చేస్తే కుర్చీలన్నీ మీకా మా బతుకులు ఇట్లనే పెడతారు అనుకుంటా గట్టిగా చెప్తున్నాడు అనుకో రాదుర్రి. ఇక ప్రజలలో మొత్తం చైతన్యం గట్టిగా తీసుకొని వస్తున్నాడు. ఓ పారి ఇందో మరి సంగారెడ్డి కాడ పెట్టండి సభ ఎట్లున్నదో ఓ పారి చూసేద్దాం పారి ఏమంటివన్నా. స్వరాజ్యము అంటే పరాజ్యము అంటే మన రాజ్యము, మన రాజ్యాన్ని స్థాపించుకోవడం. స్వరాజ్యము అంటే మన రాజ్యాన్ని స్థాపించడం. ఎవరి రాజ్యము? తెలంగాణలో ఉన్న అట్టడుగు కులాలైన, దోపిడీకి గురైన, వివక్షతకు గురైన, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా 2500 సంవత్సరాల నుంచి దోపిడీకి గురైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు వీళ్ళందరూ 3.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళకి రాజ్యంలో భాగం లేదు, వీళ్ళకి సంపదలో వాటా లేదు, వీళ్ళకి సమాజంలో గౌరవం లేదు. సంపద లేదు, భూమి లేదు, సంపద లేదు, భూమి లేదు, రాజ్యం లేదు, సమాజంలో గౌరవం లేదు. అసలు వీళ్ళు మనుషులే కారు, వీళ్ళు బానిసలు. కాబట్టి వీళ్ళకి స్వరాజ్యం కావాలి. మమ్మల్ని తొక్కుతూ ఉంటాం, ఆంధ్రోళ్ళని వెళ్ళగొడతాం. మమ్మల్ని దొక్కుతూ ఉంటారు, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొడతారు. మరి మమ్మల్ని తొక్కే కాలుడు మేమేం చేయాలా? ఆ కాలుని ఎరగొట్టి మేము సింహాసనం మీద కూర్చోవాలి. మా మీద కాలు పెట్టుకుంటూ ఆ కాలుని ఎరగొట్టి మేము సింహాసనం మీద కూర్చోవాలి. మా మీద కాలు పెట్టుకుంటూ మీ దోపిడీ కనపడనీయకుండా చేసి ఈ రాజ్యానికి మీరు వస్తున్నారు కదా, ఇది ఎంతవరకు న్యాయం? ఇన్నర్ కదా అన్నట్టు ముచ్చట. జెండాలు మోసేది మేము, జైజాలు కొట్టేది మేము, దండాలు పెట్టేది మేము, అంతా కూడా చేసేది మేమైతే పదవులన్నీ మీకు, కుర్చీలన్నీ మీకు, పైకమంతా మీకు, అంతా మీకే ఉన్నది. మాకేమున్నది చెప్పుండ్రి. అందుకని ఇగో రాజ్యాంగం ఉన్నట్టే మనం అంతా కూడా నడవాలి. అందరు కూడా రాజ్యాంగం చదువుకోండి. ఇక అందరికీ చైతన్యం. ఇన్నర్ కదా అన్నట్టు ముచ్చట. జెండాలు మోసేది మేము, జైజాలు కొట్టేది మేము, దండాలు పెట్టేది మేము, అంతా కూడా చేసేది మేమైతే పదవులన్నీ మీకు, కుర్చీలన్నీ మీకు, పైకమంతా మీకు, అంతా మీకే ఉన్నది. మాకేమున్నది చెప్పుండ్రి. అందుకని ఇగో రాజ్యాంగం ఉన్నట్టే మనం అంతా కూడా నడవాలి. అందరు కూడా రాజ్యాంగం చదువుకోండి. ఇక అందరికీ చైతన్యం చేసే పనిలో పడ్డాడనుకో రాదుర్రి. మళ్ళీ మొత్తం అంతా కూడా ఎండాకాలం దాకా నడుస్తుంది కావచ్చు. ఇంకా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర అంటే మామూలు మాటనా? మరి చూసుకుంటూ పోవాలి మరి ఏం దాకా అవుతుంది అనేది. కానీ ఆడికాడ మంచిగానే గట్టిగా అరుచుకుంటున్నాను అనుకో రాదుర్రి.